హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. ఓకేనా. సో ఈరోజు అయితే మరొక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఓకేనా. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ ద్వారా నన్ను అడగండి. ఓకేనా. సో ఓకే అండి, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనము ఇది 36 బ్లౌజ్ సైజ్ అండి. ఓకేనా. సో నడుము వచ్చేసి 12 ఇంచెస్ అండి. ఓకేనా. హైట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇది నా మెజర్మెంట్ అండి. సో నా బ్లౌజ్ ఇది. సో కాబట్టి నాకు తెలుసు కాబట్టి నా బ్లౌజ్ నేను డైరెక్ట్ టేప్ ద్వారా మీకు చూపిస్తున్నాను. ఓకేనా. 15 ఇంచెస్కి అయితే ఇక్కడికి మార్కింగ్ వేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అయితే నేను గల్లా తీసుకుంటున్నానండి. 3.5 3.5 వచ్చేసి షోల్డర్ తీసుకుంటున్నా. సో 6 ఇంచెస్ వచ్చేసి చంక డౌన్. ఓకేనా. సో ఇక్కడ కప్ వచ్చేసి నేను మళ్ళీ ఒక 4.5 అట్లా పెట్టుకుంటున్నానండి. ఓకేనా. కప్పు 4.5. సో ఇక్కడ 2.5. సో ఈ మార్కింగ్స్ అన్నీ మనం స్క్వేర్ తోటి ఇలా డ్రా చేసుకోవాలండి. ఓకేనా. ఇలా ఇలా డ్రా చేసుకోవాలి. చంక డౌను ఇవన్నీ ఇలా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. సో నా నడుము లూజ్ వచ్చేసి 10:30 ఉంటుందండి ఇక్కడ. సో 10:30 నుంచి నేను ఇక్కడికైతే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఓకేనా. మొత్తము సో ఇప్పుడు చంక డౌన్ కోసం ఇక్కడ 1.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా అయితే ఇలా కలిపేసండి. ఓకేనా. తర్వాత ఇక్కడ నెక్ కోసం ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో చంక లూజ్ అనేది నాది 8 ఇంచెస్ 8 ఇంచులు. కొంచెం ఇక్కడ తక్కువ అవుతుంది నాకు. ఇక్కడికి వస్తుంది 6 ఇంచెస్. కొంచెం పైకి తీసుకున్నాను నేను మర్చిపోయి. ఇలా 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ తెలుసు కదా 1.5. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు 8 ఇంచులు కదా చంక లూజు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. ఓకేనా. చూసారు కదా నడుము లూజు. ఇక్కడ నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక 4 ఇంచెస్ 4.5 అయితే తీసుకోండి. ఓకేనా. హైట్ 15 కాబట్టి ఇలా కొంచెం క్రాస్లో ఇలా మార్కింగ్ ప్రకారం బ్లౌజ్ అయితే
కట్ చేసుకోండి. ఇలా క్రాస్లో కట్ చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ షేప్ అనేది బ్యాక్ కరెక్ట్ ఉంటుందండి. ఓకేనా, లేవకుండా ఎత్తినట్టు కప్పు లేవకుండా ఉంటుంది. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, సో ఇలా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. దీన్ని ఇప్పుడు మనం ఇలా పక్కన పెట్టేసిందాం. సో నా మెజర్మెంట్ ప్రకారం తెలుసు కదా, నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటా. సో ఇదే క్లాత్ని ఇలా టర్న్ చేసి ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసేయండి. ఓకేనా, కనిపిస్తుందా? సో ఇలా చేసిన తర్వాత హ్యాండ్స్ నేను ఒక 5 కట్లతో కలిపి మొత్తం 6 తీసుకుంటున్నానండి. ఓకేనా, సో 6. సో లూజ్ వచ్చేసి 8. ఓకేనా, ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలండి. ఎందుకంటే 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి. మనము ఇది ఎలాగైనా తీసుకోవచ్చండి. బ్లౌజ్ కొలత ద్వారా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి టేప్ కొలతలతోటైనా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడికి ఒక మార్కింగ్ వేయండి. ఓకేనా, సో ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడికి ఇలా ఒక హాఫ్లో ఫోల్డ్ చేసి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేయండి. ఇలా ఈ గీతని ఇలా వేసి ఇప్పుడు ఇలా స్లోప్ కోసము ఇలా ఇందులో కలిపేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చంక లోతనే తీసుకోవాలి కాబట్టి సో ఇట్లా కొంచెంగా ఇలా డౌన్ చేస్తూ ఇందులో కలిపేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంటుందండి. ఓకేనా, ఎక్స్ట్రా 2 ఇంచెస్. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇలా సో మనం కట్ చేసుకోవడమే ఇక హ్యాండ్స్. చూసారు కదా, టేప్తో అయినా లేదంటే బ్లౌజ్తో అయినా ఎలాగైనా మనం కట్ చేసుకోవచ్చు అండి, మనకు పక్కా మెజర్మెంట్స్ అయితే తెలిస్తే. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి చూసారు కదా హ్యాండ్ షేప్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఇలా హ్యాండ్ లోతు అయితే తీసేయండి. ఇలా ఒక చిన్న టక్, ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి. చూసారా హ్యాండ్స్ ఎలా వచ్చిందో, వీడియోలో కనిపిస్తుందా? ఓకే, సో దీనిలో పక్కన పెట్టేసింది. ఇక్కడ ఉన్న క్లాత్ని మనము చంక పిల్లకల కింద వాడేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్లో ఇలా వేసేయండి. ఓకేనా, ఇప్పుడు యాజ్ డీజ్గా ఎలా ఉందో అలా వేసేయండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా వేసేసి ఫ్రంట్ నెక్ అనేది 6.5 ఉంటుందండి. ఇలా సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలండి మీకు రౌండ్ నెక్ కావాలంటే. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ నాది, ఇది నా మెజర్మెంట్ బ్లౌజ్ కావాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ 2 డాట్స్ని ఇలా ఒక్క నిమిషం
ఇలా కలిపేసాం. తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఓకేనా. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా లోతు ఇలా వేసేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 15 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి సో 13 వరకు తీసుకోండి. 13 ఇంచెస్ తీసుకోండి మీరు ఫ్రంట్. నాకు మెజర్మెంట్ నా బ్లౌజ్ కాబట్టి నాకు ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా. సో ఇలా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఇక్కడ గల్లని ఇలా రౌండ్గా చేసేయండి, అయిపోయింది. సో ఇప్పుడు మార్కింగ్ ప్రకారం మనము కటింగ్ చేసుకోవడం. ఇది నా బ్లౌజ్ అండి. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్స్లో అడగండి. సో ఇలా ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనము బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి. మీకు తెలిసిపోద్ది బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా వచ్చింది అని చెప్పేసి. ఓకేనా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో వితౌట్ బ్లౌజ్, ఓన్లీ టేప్ కొలతలతోటి. ఆది బ్లౌజ్ లేకున్నా కూడా మనకి మెజర్మెంట్స్ తెలిస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అనేది మనము. సో చూసారు కదా మనకి టేపు కొలతలు లేకున్నా కూడా, సారీ ఆది బ్లౌజ్ లేకున్నా కూడా మనకి బాడీ కొలతలు అనేది పర్ఫెక్ట్ తెలిసి ఉంటే సో బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓకేనా. సో ఇదండి. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని సో బ్లౌజ్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బ్లౌజ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి సో ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఎటు ఉన్నాయని చూసి మీరు బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఇది ఇలా ఒక 4 ఫోల్డింగ్స్ అయితే క్లాత్ని ఇలా వేసుకొని హ్యాండ్స్ని ఇలా పెట్టేసి ఓకేనా. ఇక్కడికి ఇలా కట్ చేసేయండి హ్యాండ్స్. ఓకేనా. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా క్లాత్ని కరెక్ట్ 2 ఫోల్డింగ్స్ ఇలా సమానంగా చేసి ఇక్కడ చూడండి. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. వీడియో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా సో ఎలా కట్ చేసుకోవాలైతే నేను చూపిస్తున్నాను. బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సో ఇలా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎందుకంటే ఈ క్లాత్ ఊరికనే ఊడిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నాను నేను. నేను ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా ఉన్న క్లాత్ ఇలా తీసేసుకొని ఇలా చూసారు కదా ఇలా సో ఇదంతా మనకు షేప్ పట్టికి డోరీస్కి ఇదంతా యూజ్ అవుతుందండి. ఇలా చూసారు కదా ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి సో ఇలా కట్ చేయాలండి. ఇప్పుడు ఇలా